వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫస్ట్ బయటది మాట్లాడుకుందాం. బయట ఏం చేస్తున్నారంటే చాలా పోర్షన్ కంట్రోల్, చాలా మినిమైజ్ చేసి, చాలా న్యూట్రిషన్ క్వాంటిటీ కూడా అంటే క్వాంటిటీ ఆఫ్ ద రైస్ కానీ ఇంతే పెట్టి, ఇంత కర్రీ, లేదంటే ఒక వాల్నట్, 2 జీడిపప్పులు ఇలాంటివి ఇచ్చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతాం. దాంతోపాటు మజిల్ కూడా పోతూ ఉంటుంది. కరెక్ట్. సో స్ట్రెంగ్త్ ఉండదు. చాలామంది బయట డైట్స్ చేసేవాళ్ళు నా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో ఎక్కువగా హెయిర్ లాస్, లేదంటే స్కిన్ సాగైపోవడము, స్కిన్లో మనకు ఒక నరిష్మెంట్ లేకపోవడము, ఇలాంటి కంప్లైంట్స్ మేము ఈ డైట్ చేస్తున్నాం ఇలా అవుతుంది మాకు ఏంటి అనేది. నీ డైట్లోనే ఏది లేదు కదా, ప్రోటీన్ లేదు, మంచి ఫ్యాట్స్ లేవు, ఏమీ లేదు, జస్ట్ క్వాంటిటీ మినిమైజ్ చేశారు. 3 టైమ్స్ తినాలి, 3 టైమ్స్ ఇంతే తినాలి, వాడికి నీరసం వస్తుంది, వెయిట్ లాస్ అయిపోతారు. కానీ ఈ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కదా. సో నా పరంగా నేను చెప్పేది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటే ప్రాపర్గా అవ్వాలి. అంటే నీకు ఏది అవసరమో అంతవరకు తినాలి, ఏది అవసరం లేదో దాన్ని కట్ చేయాలి. సపోజ్ జంక్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్ ఇలాంటివి మనం కట్ డౌన్ చేసి ఏదైతే న్యూట్రిషన్ వాళ్ళకి ఇంపార్టెంట్, హెల్దీ ఫ్యాట్స్, మంచి ప్రోటీన్, వాళ్ళ బాడీ వెయిట్కి తగ్గ ప్రోటీన్, మంచి కార్బ్స్, సో అలాంటివి ఇవ్వడం వల్ల హెల్త్ అనేది బాగుంటుంది, వెయిట్ లాస్ అవుతుంది, అండ్ ఓవరాల్ నరిష్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఎనర్జీ అనేది డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. ఇంకొకటి నేను చూస్తుంది ఏంటంటే ఎవరైతే జిమ్కి వెళ్తున్నారో ఆ జిమ్లో ఉన్న ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ట్యాబ్లెట్ వేసుకోండి ఫ్యాట్ బర్న్ అవుతుంది మీరు స్టార్ట్ చేయొచ్చు అని ట్యాబ్లెట్స్ ఇస్తున్నారని విన్నాను. అసలు అదేం సేఫ్టీ? నిజానికి ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వడం ఏంటి, అది కూడా ప్రిస్క్రైబ్ వాళ్ళు చేయడం ఏంటి అసలు? సో దీని ఎలా మీరు చూస్తారు? ఈ మధ్యలో మీరంటున్న ట్యాబ్లెట్స్ సెమీగ్లూటైడ్ ఏమో, ఈ ట్యాబ్లెట్స్ అనేవి చాలా ఫేమస్ అయ్యాయి. సెమీగ్లూటైడ్ వేసుకుంటే వెయిట్ లాస్ అవుతుంది అని. సో ఈ సెమీగ్లూటైడ్ ఏంటి అంటే మామూలుగా డయాబెటీస్ ఉండి ఓవర్ వెయిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఈ సెమీగ్లూటైడ్ ఇవ్వడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది అండ్ వెయిట్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఓన్లీ వెయిట్ లాస్ కోసం ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఇంకా రీసెర్చెస్ అనేవి లేవు. కానీ చాలామంది యూఎస్ నుంచి తెచ్చి మరి ఇంతకుముందు అవి 4 ఇంజెక్షన్స్ అరౌండ్ 1 lakh కాస్ట్ ఉండేది. అలా తెచ్చి కూడా డాక్టర్స్ కొంతమంది నార్మల్ వాళ్ళకి ఇవ్వడం నేను చూశాను. సో దానివల్ల ఎంతవరకు మనకి రిజల్ట్స్ వస్తాయనేది తెలియకపోగా అది ఎంతకాలం ఉంటుందనేది కూడా తెలియదు. వన్స్ అది స్టాప్ చేస్తే మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతావు. కరెక్ట్. సో దానివల్ల నీకు మొత్తం షుగర్ లెవెల్స్ అనేవి డ్రాప్ అయిపోతూ ఉంటాయి. సో నార్మల్ పర్సన్కి అంత డ్రాప్ వల్ల, అంత షుగర్ లెవెల్స్ డ్రాప్ అవ్వడం వల్ల వాళ్ళకి వీక్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది. దానిపైన ఎలాంటి రీసెర్చ్ లేదు. సో అదేంటి జనాలందరూ వెయిట్ లాస్కి ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే వెయిట్ లాస్ అయిపోతారు అనేది చేసేస్తున్నారు. సో దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అది బెటర్ ఒక ఫిజిషియన్ కానీ ఒక న్యూట్రిషనిస్ట్ కానీ మీకు అవసరమా, మీ మిగతా హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం తీసుకోవాలి. తర్వాత ఇంకొక దారుణం ఏంటంటే మన లోకల్గా ఉన్న ఫ్రూట్స్ని, లోకల్గా ఉన్న వెజిటబుల్స్ని వదిలేసి ఎక్కడో ఆవకాడో తినండి, ఇందులో మీకు ఫ్యాట్ తగ్గిపోతుంది అని వాళ్ళ డైట్లో ఆవకాడో యాడ్ చేస్తున్నారు. అదేంటి టీనా ఫిషా ఏదో, ట్యూనా, ఆ ఫిష్ తినండి. అసలు నిజానికి ఇవన్నీ అవసరమా? ఇప్పుడు మనకు దొరికే జామకాయలు, మన లోకల్గా పండే ఇవి సరిపోవంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఖచ్చితంగా సరిపోతాయి. జనాలు ఏంటంటే ఏదో ఇంకా డైట్ అంటే స్పెషల్గా ఏదైనా ఉంటుందా అని కొంతమంది. సో ఇలాంటి మీరు చెప్పిన హై ప్రైజ్ ఉన్న డైట్స్ ఇస్తే సాటిస్ఫై అయ్యే వాళ్ళు కొంతమంది అలా ఉన్నారు. కాకపోతే ఓవరాల్గా తీసుకుంటే ఏంటంటే మనం చేసే డైట్ మనకు చాలా కంఫర్ట్ ఇవ్వాలి. అంటే మనకి ఈజీగా అవైలబుల్ ఉండాలి, మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగి ఉండాలి, ఎఫోర్డబుల్ అయ్యి ఉండాలి. అప్పుడే మనం లాంగ్ టర్మ్ చేయగలుగుతాం. ఇప్పుడు అవకాడో తినండి అంటే రోజు 250 రూపీస్ అవకాడోనే ఉంటుంది. అలా మంత్కి 10,000 అదే అయిపోతుంది ఇంట్లో ఇద్దరు డైట్ చేస్తే. సో అలా అవసరం లేదు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఎఫోర్డబుల్ దట్ ఈజ్ ఓకే. నేనేం అది కంపల్షన్ అనట్లేదు, దట్ ఈజ్ ఓకే. కానీ మనకున్న సీజనల్ ఫ్రూట్స్తో, మనకున్న సీజనల్ వెజిటబుల్స్లో మనం చక్కగా డైట్ చేయొచ్చు. మొన్న రీసెంట్గా మీరు ఒక కేసు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇతనికి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయలేము అని అన్నారు. అంటే ఎలాంటి కేసెస్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేయలేని పరిస్థితులు ఉంటాయంటారు? యాక్చువల్గా గ్రేడ్స్ ఉంటాయి హెయిర్ లాస్లో. ఓకే. అంటే బట్టదల్లో గ్రేడ్స్ ఉంటాయి. సో స్టార్టింగ్లో ఓన్లీ సైడ్సే పోతుంది. లాస్ట్ 7th గ్రేడ్కి వచ్చేటప్పటికి ఇదంతా పోతుంది. ఓకే. లాస్ట్ 7th గ్రేడ్లో ఏమవుతుందంటే వెనకాల ఇంత పార్టే ఉంటుంది. వాళ్ళు వచ్చి మన దగ్గర నాకు ఫుల్ హెయిర్ కావాలి, లేదంటే నేను ఆ హీరోలాగా ఉండాలి అని అడుగుతూ ఉంటారు. అసలు నీకు డోనరే లేదు, వెనకాలది డోనర్ ఏరియా.
డోనరే లేనప్పుడు మనం ఎలా ఇంప్లాంట్ చేస్తాం? అంటే బాడీలో ఇంకెక్కడి నుంచి మనం హెయిర్ తీసి ఇంప్లాంట్ చేయలేమా? చేసుకోవచ్చు, మిగతా బాడీ పార్ట్స్ నుంచి కూడా చేసుకోవచ్చు, కానీ మనకి హెయిర్కి సరిపోయేంత ఫుల్ బాడీ నుంచి తీయలేము అలాగా. సో అంటే మన స్కాల్ప్కి మొత్తం సరిపోయేంత, ఇప్పుడు ఒక 5000-6000 గ్రాఫ్ట్స్ కావాలనుకోండి, బాడీలో అంత అంత ఏరియా మనకు ఉండదు, మనకు కావాల్సిన హెయిర్ అండ్ టెక్స్చర్ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు అండర్ ఆర్మ్స్ హెయిర్, బికినీ దగ్గర హెయిర్ చాలా థిక్గా ఉంటుంది, అది తీసుకొచ్చి మనం ఇక్కడ పల్చగా ఉన్న వాళ్ళకి ఆ థిక్ హెయిర్ చేస్తే అంతా అనీవెన్గా ఉంటుంది. సో అందరికీ సూట్ అవ్వదు, కొంతమందికి మాత్రం చేస్తాం. అలాగా చేసినా కూడా డోనర్ ఏరియా అనేది ప్రాపర్గా లేకపోతే బ్యాక్ ఆఫ్ ది స్కాల్ప్, అలాంటివి కేసెస్ అనేవి అంత ఎక్కువగా రిజల్ట్స్ రావు. అయితే చాలామంది బయట ఏంటంటే మీకు వచ్చేస్తుంది హెయిర్ అని చెప్తారు, ప్రైస్ దగ్గర ఎక్కడో కన్విన్స్ అవ్వక మన దగ్గరకు వస్తారు. అప్పుడు మనం రాదు అంటే వాళ్ళకి అర్థం కాదు, అదేంటి ఆ క్లినిక్లో వస్తుందని చెప్పారు మీరు రాదని చెప్తారేంటి అనేసి అలా. సో మనం ఏంటంటే అలా రానివి డైరెక్ట్గా చెప్పేస్తాం, అందరూ అలా చెప్పరు కదా, వచ్చేస్తుంది మేము చేసేస్తాము, రాంగ్ ప్రామిసెస్ చేసేస్తారు. కానీ ఈ హెయిర్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ, మనం కరెక్ట్గా వాళ్ళకి వస్తుంది హెయిర్ అంటే మాత్రమే నేను ఆ కేసు తీసుకుంటాను. తర్వాత ఇప్పుడు పర్టికులర్గా ఈ విషయం మిమ్మల్ని అడగడానికి ఒక రీజన్ ఉంది. డాక్టర్ గౌరీ అని డెమటాలజిస్ట్ ఫ్రమ్ లాస్ట్ 50 years. ఆవిడ రీసెంట్గా ఒక సెమినార్లో కలిసినప్పుడు, అంజలి అన్నీ చేస్తున్నా బాగున్నాయి, నేను ఫాలో అవుతున్నాను, కానీ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి ఎక్కువ అవేర్నెస్ లేదు. యంగ్స్టర్స్ దగ్గర నుంచి 60 ఏళ్ళు 70 ఏళ్ల వరకు కూడా వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు చేర్పుల వల్ల ఎన్నో రకాలైన ఇన్ఫెక్షన్స్కి వాళ్ళు ఇదవుతున్నారు, ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాస్త అవేర్నెస్ పెంచచ్చు కదా అన్న పాయింట్లో, మీరు ప్రాపర్ డెమటాలజిస్ట్ కాబట్టి నేను అడుగుతున్నాను, జనరల్గా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎన్ని రకాలుగా వస్తాయి అసలు? మీరు రీసెంట్గా, ఎందుకంటే మీకు 2 క్లినిక్స్ ఉన్నాయి యాక్చువల్లీ, ఆ క్లినిక్లో ఎక్కువ మాస్ ప్రాక్టీస్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది, అందుకని నేను అడుగుతున్నాను ఎలాంటి డిసీజ్ మీరు ఎక్కువ చూస్తున్నారు? ఎడ్యుకేషన్ టైంలో అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా కేసెస్ వచ్చేవి. అప్పుడు ఎలా వచ్చేవాళ్ళంటే కాలేజ్ పెరిఫరీలో ఉండేది కదా, సో తక్కువ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళు, అంటే పూర్ ఫ్యామిలీస్లో ప్రొటెక్షన్ వాల్యూ తెలియక వీళ్ళకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తున్నాయి, వీళ్ళకి తెలీదు, ప్రొటెక్షన్ తీసుకోవడం తెలీదు, అంటే మోర్ దాన్ 1 personతో కాంటాక్ట్లో ఉంటారు, వీళ్ళకి అవేర్నెస్ లేదు, ఇలాంటివి తెలీదు, అందుకే వస్తున్నాయి అనుకునేది వాళ్ళం జనరల్గా మేము. కరెక్ట్. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా కూడా అంతే, అక్కడైతే ఎలా అయితే చూసానో నేను కేసెస్, ఇక్కడ కూడా అంతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కేసెస్ చూస్తున్నాను. సో చదువు ఉందా లేదా, ఆర్థికంగా ఉన్నారా లేదా, అవేర్నెస్ ఉందా లేదా, ఇది కాదైతే మై గాడ్. ఎంత అవేర్నెస్, చదువుకుంటున్నారు లేదంటే ఎడ్యుకేటెడ్స్ అయి ఉంటున్నారు, అయినా కూడా మోర్ దెన్ 1 సెక్షువల్ పార్ట్నర్ ఉండడం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు చాలామందికి మల్టిపుల్ సెక్స్ కాంటాక్ట్స్ అనేవి ఉన్నాయి, అండ్ ప్రీమెరిటల్ సెక్స్. సో వితౌట్ ప్రొటెక్షన్ ప్రీమెరిటల్ సెక్స్, అది తప్పు అని నేను అనట్లేదు, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, కానీ వితౌట్ ప్రొటెక్షన్ అలా చేయడం వల్ల వాళ్ళతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. ఎలా అంటే ఇప్పుడు ఒక అన్మ్యారీడ్ గర్ల్ అండ్ బాయ్ సెక్షువల్లీ కాంటాక్టెడ్ ఉన్నారు, సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ సెక్స్ చేసుకోవడం వల్ల వీళ్ళకి కొన్ని డిసీజెస్ వచ్చాయి. సో తర్వాత వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటే ఫైన్, అలా కాకుండా ఇతను వేరుగా ఈ అమ్మాయి వేరుగా చేసుకుంటే వాళ్ళ పార్ట్నర్స్కి వస్తుంది. సో అట్లా వాళ్ళకి ఇంకెవరన్నా ఉండుంటే వాళ్ళకి, అలా మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువగా నేనైతే చూస్తున్నాను. అంటే ఇప్పుడు సపోజ్ వైరల్ వాట్స్ అంటాం, మనం స్కిన్ పైన వాట్స్ ఉంటాయి కదా, అలా జెనిటల్ ఏరియాస్లో కూడా, ప్రైవేట్ పార్ట్స్లో కూడా వాట్స్ వస్తాయి. సో చాలా మంది అది చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, అంటే ఎవరికి వాళ్ళు కనిపించదు కదా యాక్చువల్గా. మెయిల్స్కి కనిపిస్తుంది, వాళ్ళకి ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు, కానీ వాళ్ళు ఈ ప్రీమెరిటల్ సెక్స్ చేయడమో లేదంటే ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ ఉండడం వల్ల వాళ్ళు అది ఓపెన్గా చెప్పలేరు. కరెక్ట్. నేను ఇక్కడ కాంటాక్ట్ ఉంది, నాకు తన నుంచి నాకు వచ్చిందని చెప్పగలరా అని చెప్పలేరు. కొంతమందికి తెలియదు అలా కాంటాక్ట్ అవ్వడం వల్ల వస్తుంది అనేది. సో వాళ్ళు ఏం చేస్తారు, చాలా రోజుల తర్వాత అవి ఒకదాని నుంచి ఒకటి అలా పెరిగిపోతాయి. ఫీమేల్స్కి అయితే ఇంటర్నల్గా వస్తాయి కాబట్టి అసలు చాలా రోజుల వరకు కనిపించవు. మీరు నమ్మరు, అసలు వెజైనల్ ఏరియాలో ఇన్నిన్ని వాట్స్ ఉన్న కేసెస్ కూడా చూస్తాం. మై గాడ్. సో వాళ్ళు వచ్చేసి మాకు మ్యారేజ్ ఉంది డాక్టర్, ఇవన్నీ ఎలాగైనా తీసేసేయాలి అని కొంతమంది,
మాకు అసలు ఏ కాంటాక్ట్స్ లేవు అయినా కూడా వచ్చాయని వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తుంటారు మా పాపకి అలా. పేరెంట్స్కి ఏం తెలుస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు? అలా ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వీళ్ళు ఒకళ్ళతో ఆగిపోదు, అది అలా స్ప్రెడ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా హెచ్ఐవీలు నాకు తెలిసిన వాళ్ళు, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఒక ఒక్క ఒక్క ఆవిడ హైడ్ చేయడం వల్ల అదొక 20-30 మెంబర్స్కి పాకిపోయింది. ఈవిడెళ్ళి ఒకరితో కాంటాక్ట్, వాడెళ్ళి ఇంకొకళ్ళతో కాంటాక్ట్, అలా ఒక కాలనీ అనుకోండి, ఇంకా ఒక కాలనీ మొత్తం అది ఉంది. సో అట్లాగా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి ఎవరు ఎందుకు మాట్లాడరు అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు కొంతమంది. ఈ వితౌట్ మ్యారేజ్ లేదంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండడం కొంతమంది, ఇవి చెప్పకపోవడం వల్ల తెలియదు, బయటికి రావట్లేదు అంతే. కానీ హారబుల్ కదా అసలు, చాలా హారబుల్. చాలా డైలీ చూస్తాను నేనైతే అన్నీ ఇవే. కాలేజ్లో ఉన్న పిల్లలు, అన్మ్యారీడ్ ఉమెన్ అంటే 20s 30sలో ఉన్నవాళ్ళు, పోస్ట్ మ్యారేజ్ అఫైర్స్ ఉన్నవాళ్ళు. సో హస్బెండ్ అండ్ వైఫ్కి వస్తున్నాయనే వస్తారు జనరల్గా, కానీ ఇతనికి ఏదో ఉంటుందో ఆవిడకి ఏదో ఉంటుంది. సో వితౌట్ సెక్షువల్ కాంటాక్ట్ అది రావడానికి ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు హెచ్ఐవి అనేది నిజంగా కొన్ని సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా ఇనీషియల్ స్టేజ్లో? అసలు ఏమీ ఉండవు, మనకు తెలీదు. అంటే పర్సన్ని చూస్తే ఇతనికి హెచ్ఐవి ఉంది అని మనం చెప్పలేము. వాళ్ళు హెల్దీగానే ఉంటారు, వాళ్ళు నార్మల్గానే ఉంటారు. మనం ఎందుకు చేపిస్తాం హెచ్ఐవి అంటే, సపోజ్ ఇప్పుడు జెనైటల్ ఏరియాస్లో అంటే ప్రైవేట్ పార్ట్స్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, క్యాండిడియాసిస్ సపోజ్. క్యాండిడియాసిస్ అంటే వైట్ డిశ్చార్జ్, ఫీమేల్కి కానీ మేల్కి అయినా సరే జెనటల్ పార్ట్స్ దగ్గర వైట్ డిశ్చార్జ్ ఏదైనా ఉంటే మనం అడుగుతాం, మీకు ఏమన్నా కాంటాక్ట్స్ ఉన్నాయా అని. అలా అడిగినప్పుడు నిజం చెప్పరు కదా, మాకేం లేవనే చెప్తారు. భయంతో కొంతమంది చెప్తారు, అమ్మ చెప్పేస్తే అయిపోతుంది, ఏదైనా ఉంటే ట్రీట్ చేసుకోవచ్చు కదా అని. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. కరెక్ట్. చెప్పని వాళ్ళకి మనం నార్మల్ క్యాండిడియాసిస్ ట్రీట్మెంట్ రాసి పంపిస్తాం. చెప్పిన వాళ్ళకి మనం అడుగుతాం, మీకు కాంటాక్ట్స్ ఉన్నాయా, మోర్ దాన్ 1 ఉన్నాయా, అప్పుడు ఖచ్చితంగా హెచ్ఐవి టెస్ట్ చేయిస్తాం. అలా చేయించినప్పుడు పాజిటివ్ వచ్చిన వాళ్ళకి CD4 కౌంట్కి పంపించి వాళ్ళని కొన్ని సెంటర్స్కి రిఫర్ చేయడం ఉంటుంది. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ మన బాడీలో ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా కొన్ని టెస్టులు ఉంటాయి కదా, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారు? ఏ టెస్టులు చేయిస్తే ఇవి ఉన్నాయా లేవని తెలుస్తుంది అనేది? ఇప్పుడు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే మెయిన్గా మనం బయట చూసేది ఏంటి, ఎక్కువగా మన ప్రైవేట్ ప్రాక్టీస్లో హెచ్ఐవి ఒకటి చూస్తాము, హెచ్పివి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అని, అది కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అంటే వైరల్ వాట్స్ అంటాం కదా అది, అండ్ క్యాండిడియాసిస్ అండ్ హెర్పిస్. హెర్పిస్ అనేది మనం కొంతమందిలో చూస్తాం, చాలా వేడి చేసింది, లిప్ పైన మాకు చిన్న బబుల్స్ లాగా వచ్చాయంటారు కదా, అది త్రూ ఓరల్ దీనివల్ల వస్తుంది, అంటే కిస్ చేసుకోవడం వల్ల వస్తుంది. రైట్. సో అలా ప్రైవేట్ పార్ట్స్లో త్రూ సెక్షువల్ కాంటాక్ట్ అనేది ఆ హెర్పిస్ జెనైటాలిస్ అంటాం, అది కూడా ఎక్కువగా వస్తుంది. సో అప్పుడు హెర్పిస్ వైరస్ యాంటీబాడీస్ కోసం మనం చూస్తాం. సో ఈ టెస్ట్స్ మనం రాస్తాం, హెచ్ఐవి, హెచ్బిఎస్ఐజి, హెచ్పివి, హెర్పిస్. దీనికోసం మనం మెయిన్గా చూస్తాం. సిఫిలిస్ కూడా ఉంటుంది. సో ఇలా రకరకాల సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తాయి. అందరికీ అవేర్నెస్ లేదు, కొంతమంది తెలిసినా చెప్పుకోరు. డాక్టర్ దగ్గర ఓపెన్ అయితే మేము కూడా ఏదైనా చేయడానికి ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు సిఫిలిస్ అన్నారు మీరు, సిఫిలిస్ లక్షణాలు ఎలా ఉంటాయి యాక్చువల్గా? సిఫిలిస్కి అసలు ఏ లక్షణం ఉండదు, అంటే అది పెయిన్లెస్ అనమాట. వాళ్ళకి అసలు తెలీదు, చిన్న ర్యాష్ వస్తుంది ప్రైవేట్ పార్ట్స్లో, అదేమీ దురద రాదు, నొప్పి రాదు. ఇప్పుడు హెర్పిస్ అనుకోండి, విపరీతమైన పెయిన్ వస్తుంది. మనం హెర్పిస్ ఇన్ఫెక్షన్ ఇక్కడ కూడా చూస్తాం కదా, ఇచ్చింగ్ కాదు, బర్నింగ్ అండ్ పెయిన్. క్లాత్ టచ్ అయితే కూడా అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. వాళ్ళు కంపల్సరీ వస్తారు ఇంకా, ఎందుకంటే కూర్చోవాలి, నిలబడాలి, ఇవన్నీ ఉంటాయి కదా. బట్ సిఫిలిస్ అనేది అసలు ఏమీ ఉండదు. వాళ్ళు వచ్చి మనకి నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, మోర్ దెన్ 1 కాంటాక్ట్స్ ఉన్నాయి, లేదంటే నా పార్ట్నర్కి ఇది ఉంది, నాకు డౌట్ వస్తుంది అంటే తప్ప మనం చేయడానికి లేదు. ఇప్పుడు హెచ్ఐవి ఇలాంటి టెస్ట్స్ ఉన్నాయనుకోండి, పేషెంట్ కన్సెంట్ లేకుండా కొన్ని చేయలేము. ఎందుకు అంటే ఇప్పుడు ఒక పేషెంట్కి నేను ఇప్పుడు నార్మల్గా వాకిన్ పేషెంట్ వస్తే నేను హెచ్ఐవి టెస్ట్ రాయడానికి ఉండదు, వాళ్ళు ప్రాపర్ హిస్టరీ లేకుండా. ఎందుకంటే కొంతమంది సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. కరెక్ట్ కరెక్ట్. నిజంగా కాంటాక్ట్స్ లేని వాళ్ళు, అమ్మో ఏంటి ఈవిడ నాకు హెచ్ఐవి టెస్ట్ రాశారు, నాకేం లేదు, వాళ్ళు కొంచెం ప్రెస్టేజియస్గా ఫీల్ అంటే కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు, లోగా ఫీల్ అవుతారు, భయపడతారు, అలాంటివి ఉంటాయి. సో వాళ్ళు ప్రాపర్ హిస్టరీ ఇస్తే తప్ప కొన్ని టెస్టులు చేయడానికి ఉండదు.
ఇప్పుడు అలాగే ఇప్పుడు తెలీదు, బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ మీరు తెలియదు అన్నారు ఇందాక ఆ డిసీజ్ గురించి. అలాగే ఈవెన్ గనేరియా కూడా ఉంది అలానే. సో ఈవెన్ గనేరియా కూడా లక్షణాలు లేవా? లక్షణాలు కొన్ని ఉంటాయి, గనేరియాకి కొన్ని ఉంటాయి. అది యూరిన్ టెస్ట్లో కూడా తెలిసిపోతుంది గనేరియా వస్తే. సో అది ఈజీ టు ఫైండ్ అవుట్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పేషెంట్ తప్పు చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు అన్నప్పుడు వాళ్ళకి బాగా అయ్యేలాగా, అంటే మనకు తెలుస్తుంది నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ చూడడం వల్ల ఏది ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు చెప్పకుండా తెలుస్తుంది. కరెక్ట్, కరెక్ట్. సో వాళ్ళని ఆ వేలో డిఫరెంట్గా వాళ్ళని గైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే సరే ఓకే మీకు లేవు అయినా కూడా వచ్చింది కదా, కాబట్టి మీరు ఈ టాబ్లెట్ వాడితే తగ్గిపోతుంది అని యాంటీవైరల్స్ కొన్ని పెట్టడము, ఈ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ పెట్టడం, యాంటీఫంగల్స్ పెట్టడం, అట్లాంటివి వితౌట్ దేర్ అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేకున్నా కూడా మనం చెప్పడం జరుగుతుంది, మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అదే చాలా మంది ఇప్పుడు స్కూల్ గోయింగ్ పిల్లలు ఎరా ఏం తిన్నావు దగ్గుతున్నావు అంటే ఏమీ తినలేదు అన్నట్టుగా మాకు ఏం లేవు డాక్టర్ అసలు అంటారు. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామని నాకు తెలుసు, ఇప్పుడు వితౌట్ సెక్షువల్ కాంటాక్ట్ అది రాదని తెలుసు. సో అప్పుడు ఆ వేలోనే ట్రీట్ చేస్తాం. ఒకవేళ మీకు ఉంటే మీ పార్ట్నర్ని కూడా తీసుకురండి, ఆవిడని కూడా ట్రీట్ చేస్తామని చెప్తాం అంతే. కానీ సమ్ టైమ్స్ ఐ థింక్ గైనకాలజీ, యూరాలజీ అండ్ డెమటాలజీ ముగ్గురు కూడా ట్రీట్ చేయాల్సిన కరెక్ట్. సో టిపికల్ రియలీ. కానీ ఎక్కువ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేవి మాకే వస్తాయి, డెర్మటాలజీకే వస్తాయి. వాళ్ళు కూడా ట్రీట్ చేయరు కొన్ని. ఇప్పుడు హెర్పిస్ ఉందనుకోండి, గైనకాలజిస్టులు డెర్మటాలజీని కన్సల్ట్ అయ్యారండి, డెలివరీ ఉన్నప్పుడు వస్తాయి కదా కొంతమందికి, ఆ ఇన్ఫెక్షన్ తగ్గితే మనకు డెలివరీ సేఫ్. బికాజ్ వెజైనల్ డెలివరీ అయినప్పుడు బేబీకి వస్తుంది కదా, సో ట్రీట్ చేసుకొని రండి అని చెప్తారు. అది మేమే బాగా ట్రీట్ చేయగలుగుతాము.